మంచినీళ్ళు తీసుకురావే. నీకు పరీక్షలు కదరా, ఇంట్లో ఉన్నావేంటి? కాలేజీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు ఏవో రాలేదంటండి. పరీక్ష రాయనివ్వకుండా పంపించేశారంట. అదే నాన్న, ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు. అంటే ఇప్పుడు మనం కట్టిన డబ్బులు కూడా పోయినట్టేనా? కంగారు పడకు నాన్న, ఈసారి ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వమే వస్తుంది. ఎంతవరకు చదువుకున్నా ఫీజు అంతా ప్రభుత్వమే కడుతుంది. హాస్టల్ ఫీజులు కూడా సంవత్సరానికి 20,000 ఇస్తారు. ఎగ్జామ్స్ తర్వాత రాసుకుంటలే. నిన్ను అమ్మని చాలా బాగా చూసుకుంటా. ఏ ముసలి, నిన్ను కూడా బాగా చూసుకుంటలేవే. టెన్షన్ పడకు, నీకు కూడా మా జగనన్న రైతు భరోసా ఇస్తారులే. అంత నమ్మకం ఏంట్రా? నువ్వు ఆయన కష్టాన్ని మాటని నమ్మావు కదా, ఆయన కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు కదా. ఇప్పుడు మేము అంతే నాన్న. ఎట్టి పరిస్థితుల్లో మా యువత అంతా జగనన్న వెంట నిలబడి ఆయన్ని గెలిపించుకుంటాం. అనుభవం పేరుతో నెరవేర్చలేని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారా. ఈసారి అలా జరగకూడదు. మన రాజన్న బిడ్డే ఖచ్చితంగా గెలవాలి. వైఎస్ఆర్సీపీని గెలిపిద్దాం. యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందాం. నాన్నగారి టైంలో జరిగిన దానికన్నా కూడా ఇంకా గొప్పగా జరిగేట్టుగా ప్రతి ప్రయత్నము చేస్తాం. ఫ్యాను గుర్తుకే మరో ఓటు.